మామయ్య గారు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పాలి మీరు. ధర్మరాజ రథ 7th సెంచరీలో పాండవాస్ యొక్క కాలంలో ఈ ఒకే స్టోన్లో ఇదంతా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనున్నాను మహాబలిపురంలోని. ఇప్పుడైతే నేను వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాను, 5 రథాస్. అదొక హిస్టారికల్ ప్లేస్. నేను ముందు వ్లాగ్ కూడా చేసి పెట్టాను షోర్ టెంపుల్ కోసం. అది ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ వ్లాగ్లోని నేను 5 రథాస్ కోసం చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసేయండి. సో గైస్ వచ్చేసా 5 రథాస్. చూసేయండి ఒకసారి. ఇదే ఆ 5 రథాస్ అనమాట. అసలు దీని హిస్టరీ ఏంటి అండ్ ఎందుకు 5 రథాస్ ఉన్నది అంతా కూడా మా మావయ్య గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు మా మావయ్యని చూడలేదు కదా, చూపిస్తాను. ఆయనే మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా మావయ్య గారు అక్కడ కూర్చున్నారు. సో వెళ్ళి అడుగుదాం ఆయన్ని, పదండి. మావయ్య గారు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పాలి మీరు. సో మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మా సబ్స్క్రైబర్స్ అందరికి. ఖచ్చితంగా ఇస్తానండి. ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసాం కదా ఈ 5 రథాస్. అసలు ఈ 5 రథాస్ యొక్క హిస్టరీ ఏంటి, అసలు దీనికి ఎందుకు 5 రథాస్ అని వచ్చాయో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా మాట్లాడుతూ వెళ్దామా? ఓకే అండి, చెప్పండి. హలో అమ్మా, బాయ్. హాయ్. మనకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సపరేట్ స్టోన్స్ ఇవి. కానీ ఈ స్టోన్స్ కాకుండా సపరేట్గా ఆ సైడ్లో మీకు ఒకే స్టోన్లో 7th సెంచరీలో పాండవాస్ యొక్క కాలంలో ఈ ఒకే స్టోన్లో 5 రథాస్ అనేటువంటి శిల్పులు చాలా చాకచక్యంగా చాలా చక్కగా చెక్కడం జరిగింది. ఈ యొక్క 5 రథాస్ ఒక్కొక్క రథానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అందులో ఫస్ట్ది వచ్చేసి ధర్మరాజు రథం. రెండవది వచ్చేసి రెండవది వచ్చేసి భీముడు, మూడవది వచ్చేసి అర్జునుడు, నాలుగవది వచ్చేసి నకుల సహదేవులు, 5వది వచ్చేసి ద్రౌపది. ఈ 5 రథాలు కూడా ఒకే రాజులో చెక్కబడినది. ఇదేంటంటే ఈ శిల్పుల యొక్క నైపుణ్యాన్ని మనకు 7th సెంచరీలో ఈ ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వీరంతా కూడాను చాలా కష్టపడి ఈ ఒక ఆర్కియాలజికల్ టైప్లో ఇదంతా కూడా మనకు ఈ ప్రజలకు తెలియజేయడం అవుతుంది. 7th సెంచరీలో పాండవాస్ యొక్క యుగంలో జరిగిందన్న ఈ చెక్కబడినది. ఈ ప్లేస్ అంతా ఇప్పుడు మా అమ్మాయి చూపిస్తుంది, చూడండి. చాలా చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు మహాబలిపురానికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ మిస్ చేయకుండా ఇదంతా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మావయ్య గారు ఇప్పుడు మాకు చెప్పండి, ఆ 5 రథాస్లో ఏ రథం ఏమన్నారు మీరు? ద్రౌపదిది, నకుల సహదేవుడు. ఫస్ట్ ధర్మరాజు గారండి. ధర్మరాజు తర్వాత భీముడు, భీముని తర్వాత అర్జునుడు, అర్జునుడి తర్వాత నకుల సహదేవుడు, తర్వాత ద్రౌపది. ఈ వీళ్ళ పేర్ల మీద ఈ యొక్క రథాల యొక్క పేర్లను వీళ్ళు పెట్టారనమాట. మనకందరూ తెలియజేసేదానికోసం. ఇదంతా సపరేట్ స్టోన్స్. కానీ ఇది మాత్రం ఇది ఇక్కడ నుండి మొదలుకొని అక్కడి వరకు ఒకే స్టోన్లో ఈ యొక్క రథాలని చెక్కడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ ఉన్న రథం ఏంటి? ఇది వచ్చేసి ద్రౌపది. వెళ్దామా? ఇది ద్రౌపది. సో గైస్ ఇది ద్రౌపది రథం అంట. నెక్స్ట్ చూడండి, ఇది అర్జునుడి రథం. ఇది ద్రౌపది, అర్జునుడు. అండ్ ఇక్కడ ఇది ఎలిఫెంట్ చూసారా, ఒక్కటే స్టోన్ తోని ఇదంతా ఇలా చెక్కారంట గైస్. చూడండి ఎంత బాగుంది కదా. भीमा रथा। फर्स्ट वन कौन सा बोले? वो द्रौपदी है तो ओके. ద్రౌపది, అర్జునుడు, ఇది అంట భీముడు. భీమరథ.
అండ్ ఇది ధర్మరాజ రథ. इसमें 2 रखो रहते मामा. नकुल सहदेव का बाजू है, इधर साइड उधर साइड है नकुल सहदेवा का. मिनिट ही अंचना. थैंक यू मामा. చాలా అందంగా అప్పటి శిల్పులు చూడండి ఎంత చక్కగా చెక్కారో ప్రతి ఒక్క స్టోన్ని. నైపుణ్యాన్ని ఒకే ఒక శిల్పంలో చెక్కారు. నకుల సహదేవ రథ. సో ఇది గైస్ మొత్తం ఒక్క స్టోన్తోని అప్పట్లో ఇలాగా చెక్కారనమాట. ఒక్కొక్క రథానికి ఒక్కొక్క పేరు ఉంది. సో గైస్ ఒక్కొక్క రథాన్ని ఇప్పుడు ఒక్కొక్క రథం ఏం చేశారంటే ఒకే రాయితో చెక్కినారన్నమాట వీళ్ళు. అంటే ద్రౌపదిది ఒక రథం ఒకే ఒక రాయిలో ఆ రథాన్ని చెక్కారు. తర్వాత మన ధర్మరాజుది ఒకే రాయిలో చెక్కారు, అర్జునుడిది ఒకే రాయిలో చెక్కారు. తర్వాత నకుల సహదేవుడిది ఇద్దరిది కలిపి ఒకే రాయిలో చెక్కారు. భీముడిది కూడా పెద్ద రథంగా చెక్కారంట. ఇది భీముడి రథం. కానీ ఆయన బలవంతుడు కాబట్టి ఆయన పెద్ద రథాన్ని ఒకే రాత్రిలో చెక్కడం జరిగింది. చూసారా గైస్ ఎంత బాగా చెప్తున్నారో. ఒక టీచర్ ఒక స్టూడెంట్కి లెసన్ చెప్తున్నప్పుడు ఎంత అందంగా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలాగా. అండ్ యు నో వాట్, ఆయన ఒక స్కూల్ హెడ్ మాస్టర్, రిటైర్ అయిపోయారు. చూడండి ఎంత బాగా నిజంగా ఒక స్కూల్ని, ఒక ప్రిన్సిపల్ పోస్ట్ని, ఆయన డిగ్నిటీని ఇక్కడ ఒక అవకాశం వచ్చింది చూపించుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య గారు. సో మీకు వీడియో నచ్చినట్టుంది కదా. మా మావయ్య గారు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి. గైస్ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మహాబలిపురం. మీకు ఆల్రెడీ ఏం చూపించాను, ఇక్కడ 5 రథాస్ అండ్ అక్కడ షోర్ టెంపుల్ చూసేసాం కదా. సో ఇంకా చూడవలసింది వెన్నముద్ద అండ్ లైట్ హౌస్. వెన్నముద్ద అంట చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దానికోసమే మాట్లాడుకున్నారు. దానికి ఒక మంచి హిస్టరీ ఉంది. కృష్ణుడిది. సో అది మళ్ళీ అప్కమింగ్ వ్లాగ్లో, నెక్స్ట్ వ్లాగ్లో నేను చూపిస్తాను అసలు అక్కడ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా. అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. మా మావయ్య గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మీకు హిస్టరీ. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి వెంటనే. నెక్స్ట్ వ్లాగ్ తప్పకుండా చూడండి, రేపే నేను అప్లోడ్ చేసేస్తాను నా ఛానల్లోని. బాయ్ బాయ్ గైస్.